నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం. కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు గూడా అలా మిక్స్ చేసి రాసారు. సారీ. అంటే కొన్ని సీన్స్ ఉండేవండి. ఆ సీన్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు కమాన్ నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్ చాలా మంచి కన్విన్సర్, ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది. నాటు మ్యాక్స్ ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరు ఎంజాయ్ చేశారు. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అండ్ పేరున అందరూ బీమ్స్ గారు మ్యూజిక్, ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటుంది. సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాబ్ మ్యూజిక్. వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్ మా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి, సార్ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐఎమ్ సో హ్యాపీ, సచ్ అ జెంటిల్మెన్. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ విత్ వెంకీ అట్లూరి సార్. That's a film I'm looking forward to watching, sir. Thank you so much for coming. And Sitara Entertainments again, Vamsi Garu, thanking you so much. Finally, I think ee cinema ku vacherappudiki ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు, నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు. ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా లాంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ ఈ సినిమా చూసి ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్. ఆశిస్తున్నా అంటున్నాను సార్.